ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పురాణాల ప్రకారం 14 భువన బాండాలు చెబుతున్నాయి. చతుర్దశ భవనాల ప్రస్తావన పురాణాలతో తరచుగా కనిపిస్తుంది. భూమితో పాటు భూమికి పైన ఉన్న మరో 6 లోకాలు, అంటే మొత్తం 7ంటిని ఊర్ధ్వలోకాలు అని, భూమికి దిగువన ఉన్న 7 లోకాలను అధిలోకాలు అని పిలుస్తారు. వీటి గురించి శ్రీమద్ భగవద్గీతంలోని 2వ స్కందంలో వివరంగా ఉంది. విశ్వస్వరూపుడైన భగవంతుడు ఒక భవనంలా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన 14 భవనాలు తీర్చిదిద్దాడు. ఈ విశ్వమంతా పరమాత్ముడి శరీరమే. 14 భువనాలుగా విభజితమైన ఈ విశ్వంలో పైన ఉన్న 7 లోకాలు శ్రీ మహావిష్ణువు నడుముకు పైన ఉన్న దేహం కాగా, దిగ్వన ఉన్న 7 లోకాలు మహావిష్ణువు నడుముకు దిగ్వన ఉన్న శరీరం. ఆయన కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షస్థలం మహర్లోకం, కంఠం జనలోకం, పెదవులు తపోలోకం, శిరస్సు బ్రహ్మ నివాసమైన సత్యలోకం, అలాగే జగనం అతలం, ఉరువులు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాలతం, చీలమండలం మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం కాగా, ఆయన పాదతలం నుంచి భూలోకం, నాభి నుంచి భువర్లోకం, శిరస్సు నుంచి సువర్లోకం, ఇలా ముల్లోకాల సృష్టి జరిగిందనేదే మరో వివరణ. లోకాలన్నిటికీ కర్త పోషకుడు లయకారుడు ఆ భగవంతుడేనని, ప్రళయ కాలంలో ఈ 14 భువనాలు పరబ్రహ్మలో విలీనం అవుతాయని పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఈ లోకాల విశిష్టతలను తెలుసుకుందాం. భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు. భూలోకం, ఇక్కడ 4 విధాలైన జీవరాశులు ఉంటాయి. అవి స్వేదాజాలు, చెమట నుంచి ఉద్భవించే పేలు నల్లులు లాంటివి. అండజాలు, గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు. జయరాజాలు, మానవ పశు గర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు. ఉద్భుజాలు, మొక్కలు, చెట్లు. భువర్లోకం, ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ శరీరంలో ఉండే పురుషులు, కిన్నెరులు, విద్వాధరులు లాంటి జాతుల వారు ఉంటారు. సువర్లోకం, ఇది భువర్లోకం పైన ఉంటుంది. దీన్ని స్వర్గలోకం లేదా సువర్లోకం అని కూడా అంటారు. ఇంద్రాద్రి దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వారు కోరుకున్న రూపాన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వారికి ఆకలి, దప్పులు, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి ఉండవు. మహర్లోకం, ఇది సువర్లోకానికి పైన ఉంటుంది. దేవతలు తపస్సు చేసే లోకమిది. స్వర్గంలో దేవతలు అనుభవించే దివ్య సుఖాలను ఇక్కడ తపస్సులు తమ తపస్సు ద్వారా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. జనోలోకం, దీన్నే సత్యలోకం అని కూడా అంటారు. ఇది మహర్లోకానికి పైన ఉంటుంది. అత్యంత పుణ్యాత్ములైన వారు ఈ లోకంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. అయోనిజులైన దేవతలు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తపోలోకం, ఇది జనోలోకం పైన ఉంటుంది. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడు సుగంధాలు వెదజల్లుతూ ప్రశాంతంగా ఉండే లోకం ఇది. భూలోకంలో వివిధ దేవతలను ఉపాసించిన వారు ఈ లోకానికి చేరుకొని కల్పాంతం వరకు ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తర్వాత కర్మానుసారం భూలోకంలో జన్మించి సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. మహాప్రళయంలో సర్వం లయమైనప్పుడు వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. సత్యలోకం, ఇది తపోలోకానికి పైన ఉంటుంది. ఊర్ధ్వలోకాలన్నిటిలో ఇది అత్యున్నతమైనది. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మకు నివాసం. బ్రహ్మ అనేది ఒక పదవి. అనేకనేక కల్పాలకు ఒకరు ఈ పదవిని అధిష్ఠిస్తారు. తమ కర్తవ్యం పూర్తయిన తర్వాత బ్రహ్మంలో లయమవుతారు. భవిష్యత్తులో హనుమంతుడు బ్రహ్మ పదవిని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహర్షులు, అనేక ఉపాసనాలు చేసిన వారు, వేదాంతులు భూలోకంలో ఆత్మ జ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు. భూలోకానికి దిగువన ఉండేవి అధోలోకాలు. అతలలోకం, భూమికి దిగువన ఉండే లోకమిది. ఈ లోకంలో రాక్షసులు ఉంటారు. వాళ్ళు భౌతికమైన భోగలాసులుగా, మతోన్మాదులుగా ఉంటారు. మయుడి కుమారుడైన బలుడి విహారస్థలం. వితలలోకం,
అతల లోకానికి కింద ఉంటుంది. స్వర్ణజలం ప్రవహించే హటకి నది ఉండే చోటు ఇది. ఈ నది జలాలతో తయారైన బంగారంతో తయారైన ఆభరణాలను రాక్షస మహిళలు ధరిస్తారు. సుతల లోకం, వితల లోకానికి అడుగున ఉండే ఈ లోకంలోనే సప్త చిరంజీవులలో ఒకరైన బలి చక్రవర్తి ఉంటాడు. ఆయన నిత్యం విష్ణువును ధ్యానిస్తూ ఇంద్రుడిని మించిన భోగాలను అనుభవిస్తూ సుతల లోకాన్ని పాలిస్తాడు. తలా లోకం, ఇది సుతలానికి కింద ఉంటుంది. మయావులైన రాక్షసులతో పాటు దానవ శిల్పి మయుడు మహాశివుడు సంహరించిన త్రిపురాసురులనే రాక్షస రాజులు ఇక్కడ ఉంటారు. మహాతలం, గరక్మంతుడి సవతి తల్లి కద్రువ పుత్రులైన వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు సకుటుంబంగా ఇక్కడ నివసిస్తారు. వారు మహాబలవంతులు, కోరిన రూపం ధరించగలిగేవారు. ఈ లోకం తలాతలం కింద ఉంటుంది. రసాతల లోకం, మహాతలానికి దిగువన ఉండే రసాతల లోకం నివాత కవచలు, కాలకేల తదితర రాక్షసులకి నివాస స్థలం. వీరందరూ అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు. పాతాళ లోకం, రసాతల లోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. మహామనులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళంలో నాగలోకాధిపతి వాసుకి ఆదిశేషుడితో సహా సమస్త సర్పజాతి నివసిస్తూ ఉంటుంది. రసాతల లోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. మహామనులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళంలో నాగలోకాధిపతి వాసుకి ఆదిశేషుడితో సహా సమస్త సర్పజాతి నివసిస్తూ ఉంటుంది. ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ శరీరంలో ఉండే కింపురుషులు, కిన్నెరలు, విద్యాధరులు లాంటి జాతుల వారు ఉంటారని సిద్ధాంతీలు చెబుతున్నారు.